సందేహాలు ఉంటాయి. దేవుడు అన్నారు, పరాక్రమము గల బలాఢ్యుడా గిద్యోన్, ఒక్క మనిషిని గనక హతమార్చినట్లుగా మిద్యానీయులందరిని హతమారుస్తావు. ఇన్ని మాటలు దేవుడు చెప్తుంటే గిద్యోన్ అన్నాడు, మీరు చెప్పడానికి అలాగే చెప్తారండి, మా బాధలు మావి. అయితే ఇప్పుడు ఏమిటంట అంటే గొర్రెబొచ్చు తీసుకొని వచ్చి పొలంలో పరిచాడు. మీరు నాకు తోడై ఉన్నట్లు మీ మాటలు సత్యమని నిత్యమని నాకు రుజువు అవ్వాలంటే ఇదిగో ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, ఎక్కడా మంచు పడకూడదు. ఉదయాన్నే వెళ్ళి చూస్తే గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు ఉంది, పొలంలో ఎక్కడ మంచు లేదు. వెంటనే గిద్యోనికి నమ్మకం వచ్చింది. స్తోత్రం చెప్పు చెప్పు చెప్పు. మరలా అంటాడు, గొర్రెబొచ్చు పరిసి పొలమంతా మంచు కురవాలి, దీని మీద మంచు కురవకూడదు. మన దేవుడు ఎవరు? మనస్సున్న మహారాజు, మనల్నిగా అర్థం చేసుకునే మహారాజు. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరు మనల్నిగా అర్థం చేసుకోలేరు. గిద్యోను ఏది కోరుకుంటే అది చేస్తున్నారు దేవుడు. ఎందుకంటే మీలో ఉన్న విశ్వాసాన్ని ఘనపరిచి, మీలో ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దేవుని వాక్యం స్పష్టంగా ఉంది, నేను ఇచ్చు మాట ఇక ఆలస్యం లేకుండా జరుగునుగాక.